ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మే నెల 18 నుంచి 24 వరకు ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ శాస్త్రం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి, కర్కట రాశి వాళ్ళ శాస్త్రవాణి ఎట్లా ఉంది చిలకమ్మ? కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి చిలక. కర్కట రాశి వాళ్ళకి మహాలక్ష్మి. కర్కట రాశి వాళ్ళకి లక్ష్మి పైసకు పైసా మంచిగా కూడపెట్టి జమ పెట్టి మంచిగా కట్టి పెడతారు. ఒకసారి ఇప్పితే కథం బర్బాద్. పైసా మీరు 4 రోజులకు పైసా కష్టపడి కట్టి పెడితే ఏం చేస్తారంటే ఎవడన్నా వచ్చి ఒకడు అడిగిపోతాడు. అన్నన్న వస్తాడు, చెల్లెన్న వస్తుంది, బాంధు బలగమలో ఎవడన్నా వస్తాడు, ఎక్కడన్నా వస్తాడు. లేకపోతే ఇక మీ ఇంట్లోని పెండ్లి ఉంటుంది, పేరెంటం ఉంటుంది, ఏదైనా దావత్ అవుతుంది, ఏదైనా దేవయాత్ర ఏదన్నా ఒకటి ఉంటుంది. ఎట్లా ఆ పైసా ఇప్పక తప్పదన్నట్టు ఉంటుంది. కానీ దానికి మీరేం చేయాలంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పైసా కట్టి పెట్టి ఇంటి లోపల కట్టి పెట్టిన తర్వాత ఆ పైసాకి చెయ్యి అస్సలు పెట్టవద్దు. ఎందు గురించి అంటే లక్ష్మి అనామదుగా వచ్చి ఇంటి లోపల కూర్చుంటుంది. కూర్చున్న లక్ష్మికి మెడపట్టి బయట దొబ్బు ఎంత కోపం వస్తుంది. ఆ కట్టి పెట్టిన పైసా గుడక ఇంటి లోపల 4 రోజుల పైసా కష్టపడి ఆ 4 రాళ్ళు వెనక జమ చేసి పెట్టిన తర్వాత అరే ఆయనకు అవసరం ఉందంటే ఇచ్చేసేమని ఆ కట్టి పెట్టిన పైసా దాన్ని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడితే కథం పాయే లక్ష్మి అక్కనే పాయే. ఆ తర్వాత మీరు అడగపోతే నిష్ఠురము, మాట మీద మాట పెరుగుతుంది. నీదెంత నాదెంత, నీదెంత నాదెంత, ఇస్తూ ఉండు, పైసా ఇస్తూ ఉండు. నీకు ఏనానా వడ్డీ కడతలేనా, మిత్తి కడతలేనా, అసలు కడతలే, అసలు లేదు మిత్తి కడుతున్నాయి కదా, లేని మాటలు, అడంకు మాటలు. ఇక మీకు మీకు ఇచ్చిన డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు, కోపం ఎక్కువ ఉంటుంది. మాట మీద మాట పెరిగి లేని గొడవ. అదెంత ఏమిటిదంటే పైసా అంటే ఎవరికన్నా ఆపద వస్తే సంపద వస్తే చూసుకుంటా కూర్చున్నా ఇవ్వద్దా అన్నట్టు ఉంటుంది. కానీ మాట కానీ అట్లా కాదు. ఇవ్వండి, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వండి. ఉన్నది మొత్తం ఇచ్చేస్తే మీరు తర్వాత బాధపడతారు. మనము ఇంత కుండలు ఇంత అన్నం వండుతాం. ఆ అన్నం వండిన తర్వాత ఎవరైనా అతిథి వచ్చి ఇంటి ముందర అడిగిన తర్వాత మనం ఇంత తిని మనం ఇంత పెట్టుకొని వాళ్ళకింత పెడతాం. అది డబ్బు గుడక అంతే. మనం మంచిగా చూసి మన జాగ్రత్త మీద కాలు వస్తుంది, చేయి వస్తుంది, ఆపత వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది. అది అన్నింటికి కాపాడాలంటే పైసా ఉంటేనే అన్నీ కాపాడుతుంది. మనం ఏం చేయాలి, పైసాకి జాగ్రత్తగా ఇంటికి కట్టి పెట్టి ఆ తర్వాత మీరు ఎంతవరకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. చాలా బాగుంటుంది. ఈ మహాలక్ష్మి చేతులు ఆగదు. మహాలక్ష్మికి దూరం చేయవద్దు. లక్ష్మి సేవ చేయండి, లక్ష్మి పూజ చేయండి. అమ్మవారు జగన్మాత మీ ఇంటికి గ్యారంటీగా కాపాడుతుంది. ఈ లక్ష్మికి రాత్రి అనకుండా పగలనకుండా మీరు కష్టపడండి, చాలా బాగుంటుంది. కష్టపడితేనే భగవంతుడు గుడిక కరుణ కలుగుతుంది. భగవంతుడు ఈయన గురించి ఎంతో కష్టపడుతుండు. అందరం దేవుని బిడ్డలమే. మా బిడ్డ మా కంటి ముందర కష్టపడితే మేము ఏం చేస్తాం, రానైనా కూర్చొనైనా ఇంత అన్నం తినయ్యా అంటాం. నా కొడుకు కష్టపడి నా బిడ్డ కష్టపడి వచ్చిందని మేము ఆలోచిస్తాం. ఆ భగవంతుని మేము అందరం బిడ్డలో మనం కష్టం చేసిన తర్వాత ఆ దేవుడు ఇంత అన్నం ఇయ్యడా? ఎందుకు ఇయ్యడండి? ఇస్తాడు. కానీ మీరేం చేస్తారంటే ఇలా ఇంట్లో ఇంత డబ్బు ఉంది కదా, ఇలా ఇంటికాడ కూర్చుందాం, ఇలా ఉందాం, జర రెస్ట్ తీసుకుందాం, రేపెల్లుండి చూద్దాం. రేపుకి ఏదన్నా ఎవరన్నా దోస్తుడు వస్తాడు, స్నేహం వస్తాడు, రాయాపర పని మీద పోదామని దానికి తోలుకుపోతాడు. మళ్ళొకసారి ఏదో ఒక పని మీద వెళ్తాం, ఏదో ఒక అవసరం వస్తే మంచి అవుతుంది, చెడు అవుతుంది. అక్కడిక్కడ 4-5 రోజులు పోగానే ఆ ఉన్న డబ్బు ఏమన్నా ఇంత 4-5 రోజులు కష్టపడిన పైసా ఇంట్లో ఉంటే అది కూడా తినడం. ఆ తర్వాత చేయి ఖాళీ అయిపోతుంది. ఖాళీగా అయిపోయిన తర్వాత పండుగ వస్తుంది, పబ్బం వస్తుంది. ఇంటి ముందర ఉన్న వాళ్ళు, పక్కకున్న వాళ్ళు ఇల్లు మంచిగా ఎంజాయ్ మీద తినుకుంటా తాకుంటా వస్తుంటే ఆ తర్వాత మీరు కళ్ళు చూసుకుంటా వాళ్ళకు ముఖం చూసుకుంటా కూర్చునాలి. అంటే అర్థం ఏమిటిది? మీరు 4 టైములు 4 రోజులు కరెక్ట్ కష్టపడితే
నీ ఇంట్లో డబ్బు ఉంటుంది, మీ నోటికి బలం వస్తుంది, నీ నోటికి మాట వస్తుంది, కంటి నిండా నిద్ర పడుతుంది, హాయిగా నిద్ర పడుతుంది. ఆపత్తు వచ్చినా సంపత్తు వచ్చినా సరేలే ఇంట్లో 10 రూపాయలు ఉన్నాయి చూద్దామన్నట్టు ఉంటుంది. కానీ ఏమీ లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే మళ్ళీ ఆ తర్వాత మంచి అవుతుంది, చెడు అవుతుంది. తర్వాత ఎట్లా? అది ఈ లక్ష్మికి మంచిగా సేవ చేయండి. ఆ లక్ష్మి ఆగుతుంది, బాగుంటుంది. ఎవరైనా కానీ మళ్ళీ ఈ రాశి వాళ్ళు తొందర పడవద్దు. కర్కాటక రాశి వాళ్ళకి కోపం ఆలోచించి వస్తుంది. కోపం ఆగి ఒకసారి వస్తే కోపం చాలా ఎక్కువ పోయిందంటే కోపం అందరితో కలిసి ఉంటారు. అదృష్ట బలం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు ఒక దగ్గర కాలు ఆగదు, మాట నిలబడదు. ఏ మాట ఉన్నా టకామని చెప్పడం, ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం. కోపం మాత్రం అంత ఎక్కువ లేదు. నిదానం చేయండి, తక్కువ చేయండి. కోపం చాలా మంచిగా ఉంటుంది. ఏ పని చేసినా తొందరపడి పని చేస్తే కుదరదు. నిదానం పని చేస్తే చాలా మంచిగా కుదురుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4. ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. వావ్, చూశారా? 7 శని ఉంది, 2 గురువు ఉన్నాడు. శనికి మంచి స్థానం దొరికింది, మంచి బలం మీద ఉంది. ఇప్పుడు అది గురువు 2, శని 7 ఉంటే అది ఏడిపిస్తుంది. ఏడిపించి సతాయించి వారి నెత్తి మీద కాలు పెట్టి అనగ తొక్కుతుంది. మొత్తం పాతాళంలో పోయిండ్రా అంటే కూడా అది ఇడవది. దరిద్రం మహా చెడ్డది. శని వచ్చి కూర్చున్నది నెత్తి మీద. ఈ కర్కాటక రాశి వాళ్ళు మహాజాగ్రత్తగా ఉండాలి, తొందరపడవద్దు, దేవధ్యానంలో ఉండాలి. అన్నిటికన్నా ఆ దేవధ్యానంలో ఉంటే మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ ఇంకేమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.